ఢిల్లీ టూర్లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్య నేతల్ని కలుస్తున్నారు. పార్లమెంట్లో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఖర్గేని కలిశారు. ఎస్సీ వర్గీకరణపై బహిరంగ సభ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఈ సభకు ఖర్గేని ఆహ్వానించారు సీఎం రేవంత్. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ టూర్లో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్య నేతల్ని కలుస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంటులో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న అంశానికి సంబంధించి ఖర్గేతో వారు డిస్కస్ చేస్తున్నారు. ఖర్గేని ముఖ్య అతిథిగా ఈ బహిరంగ సభకి ఆహ్వానిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి బృందం. ఢిల్లీలో ముఖ్య నేతల్ని రేవంత్ రెడ్డి బృందం కలుస్తోంది. ఈ నేపథ్యంలో మల్లికార్జున ఖర్గేని కూడా కలిశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ప్రస్తుతం పార్లమెంట్లో రేవంత్ రెడ్డి అలాగే తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా ఉన్నారు. ఇటు మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిని పార్లమెంట్ లోపలే కలవడం జరిగింది. తెలంగాణ రాజకీయ పరిస్థితులు, కులగణనతో పాటుగా ఎస్సీ వర్గీకరణ, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల విజయం సందర్భంగా ముఖ్యంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు సంబంధించి ఖర్గేని ఆహ్వానించడం జరిగింది. రెండు భారీ బహిరంగ సభల్ని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. బీసీలకు సంబంధించి ఒకటి, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక సభను ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి ఆహ్వానించడానికి నిన్న ఢిల్లీ వచ్చారు. అలాగే నూతన పీసీసీ కార్యవర్గ కూర్పుకు సంబంధించిన కసరత్తు కూడా జరుగుతుంది. 2 రోజుల్లో దీనికి సంబంధించిన ప్రకటన రాబోతోంది. అలాగే కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత జరపాలా లేక ముందు ఇప్పుడు జరపాలా, ఎన్నికల కోడ్ కూడా ఉంది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి. సో ఈ నేపథ్యంలో ఈ అన్ని అంశాలని కూడా ఇటు అధ్యక్షుడు ఖర్గేతో చర్చించడం జరిగింది. అలాగే రాహుల్ గాంధీతో కూడా భేటీ కాబోతున్నారు ఇటు రేవంత్ రెడ్డి, అలాగే మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటుగా దీపాదాస్ మున్షి, వీళ్ళంతా కూడా నిన్న కేసీవాల్ గోపాల్ని 2 గంటల పాటు ఆయనతో చర్చించడం జరిగింది. రాష్ట్రంలో పరిస్థితులకు సంబంధించి అలాగే గ్యారంటీ స్కీమ్స్ అమలుకు అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంత ముఖ్యంగా జాప్యం జరుగుతోంది. ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో తాము చేసిన పనులను కూడా ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్న డైరెక్షన్స్ని అధిష్టానం నుంచి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం ఇంకా పార్లమెంట్లోనే రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇటు పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ వీరంతా కూడా ఉన్నారు. రాహుల్ గాంధీని కలిసిన తర్వాత ఆయన కూడా ఈ బహిరంగ సభలకి ఆహ్వానించడం జరుగుతుంది. అయితే ఈ ఢిల్లీ పర్యటన కొనసాగుతుందా లేక ఈ రోజుతో ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వస్తారా అనే దానికి సంబంధించి ఇంకా స్పష్టత లేదు. ఎందుకంటే పీసీసీ కార్యవర్గ కూర్పుకు సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఎవరు ఉపాధ్యక్షుడిగా ఉండాలి, ఎవరికి ఎటువంటి పదవులు ఇవ్వాలి, పార్టీలో ఎవరికి ఎటువంటి పదవులు ఇవ్వాలి, అలాగే నామినేటెడ్ పోస్టులు సహా మంత్రివర్గ విస్తరణలోకి ఎవరిని తీసుకోవాలి, సామాజిక సమీకరణాలు, వీటన్నిటికి సంబంధించి కూడా ఈ ఢిల్లీ పర్యటనలోనే ఏమైనా స్పష్టత వస్తుందా లేక కేవలం ముఖ్యంగా అధినాయకత్వాన్ని రాష్ట్రానికి ఆహ్వానించడంతో ఈ పర్యటన ముగుస్తుందా అనే దానికి సంబంధించి ఈరోజు సాయంత్రం వరకు కూడా స్పష్టత రాబోతోంది. ఓకే, థాంక్యూ గోపి.